ఏంటి బ్రో అర్థం కాలేదు. ఎలిమినేట్ అయినప్పుడా? అంటే చాలా సార్ ఇచ్చాను, సో గుర్తులేదు నాకు కరెక్ట్ గా. చెప్పండి ఏమన్నా. విష్ణుప్రియ అది ఏమైందంటే యష్మి దగ్గరలో ఉంది, అంటే నాకు దగ్గరకు ఉంది, పుష్ చేయడానికి ఈజీ. విష్ణు చెయ్యొచ్చు, బట్ ఏమైందంటే తేజ రోహిణి వెళ్ళారు బయటకి, తర్వాత విష్ణు యష్మి ఉన్నారు, యష్మి నా దగ్గర ఇక్కడ వచ్చింది, సో ఈజీ అయింది పుష్ చేయడానికి. తర్వాత విష్ణు దగ్గర వెళ్ళిన తర్వాత విష్ణు పుష్ చేశారు. టఫ్ ఫైట్ చాలా. అబ్బాయి దాటినప్పుడు వేరే ఉంటది, మీరు విష్ణు గారు ఆడినప్పుడు మాత్రం వేరేలా ఉంటది. ఎంజాయ్మెంట్ ఏం లేదు అక్కడ, సీరియస్ రైవల్రీ ఏం లేదు కదా, సో అది ఫన్ లోనే, అంటే అమ్మాయి కదా, సో కొంచెం స్లోగానే పుష్ చేసింది. అక్కడ మీకు డిఫరెంట్ కనిపిస్తుంది నాకు తెలుసు. అక్కడ ఇద్దరు ఫేవరెట్, బట్ యష్మి కొంచెం క్లోజ్ అనిపించింది. లైక్ అది గేమ్ బ్రో, గేమ్ లో అలాగే, నేను గేమ్ లో సంబంధం లేదు. విష్ణు ఫ్రంట్ లో ఉంది కదా బ్రో, అంటే ఆ రైల్ ఉంది కదా, ఆటోలు ఉంటది కదా, అక్కడ వెళ్ళి పుష్ చేసేది కష్టం. అది గేమ్ అలాగే, ఎవరైనా ఒక్కరే విన్ అవుతారు కదా దాంట్లో. సేవలు అంటే ఏంటి మీ ప్రకారం? నేను ఒక 15 times చెప్పిన విష్ణుకి, హోప్స్ పెట్టుకోవద్దు నా సైడ్ నుంచి. నేను చెప్పిన విష్ణుకి డైరెక్ట్ గా ఒక 15 times చెప్పిన, లైక్ ఏమి హోప్స్ పెట్టుకోవద్దు, నాకు నేను కెరియర్ ఫోకస్ లో ఉన్నా, నాకు ఈ లవ్ అవన్నీ సెట్ కాదు, నా క్యారెక్టర్కి సెట్ కాదు, మీరు చూసుంటారు. అది 15 times ఒక క్లారిటీకి చెప్పిన విష్ణుకి. అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక 15 members ఉంటాం మేము, ఒక 90 days 15 members తో ట్రావెల్ అయినప్పుడు 24/7 ఒక్కరినే చూస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఆ ఫీలింగ్ వస్తుంది. సో ఆమెకు అలా ఎక్స్ప్లెయిన్ చేసిన, బయటకు వెళ్ళిన తర్వాత డీవియేషన్స్ వస్తుంది అది ఇది అని, బట్ ఆమె 1 week సైలెంట్ గా అవుతుంది, ఓకే అర్థం చేసుకుంటుంది. బట్ తర్వాత నేనేమైనా మంచి క్యారెక్టర్ చూసి మళ్ళీ అట్రాక్ట్ అవుతుంది.